హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే చాట్‌జీపీటీ ప్లస్ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ చాట్‌జీపీటీ ప్లస్ అంటే ఏంటంటే ప్రజెంట్ మనం ఇక్కడ చాట్‌జీపీటీని యూజ్ చేసేది ఫ్రీ వర్షన్ అనమాట. అండ్ ఫ్రీ వర్షన్ వచ్చేసి మనకి అన్ని ఫీచర్స్ లేవు. అదే మనకి ప్లస్లోకి వచ్చేసి ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ చాట్‌జీపీటీ 4 కూడా వచ్చిందనమాట. అది కూడా మనకి చాట్‌జీపీటీ ఇందులో మనకి ఫ్రీగా వస్తుంది. అండ్ ఫాస్టర్ రెస్పాన్స్లు వస్తాయి. అండ్ ఇంకా మోర్ యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ వాడేది చాట్‌జీపీటీ 3 అండ్ ఇది వచ్చేసి మనకి చాట్‌జీపీటీ 4 వచ్చేసి ఇంకా మనకి పబ్లిక్గా అవైలబుల్ లేదు. కానీ చాట్‌జీపీటీ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే $20 పే చేయాలి ఈ చాట్‌జీపీటీ ప్లస్ని యూజ్ చేయాలంటే. అలా కాకుండా మనం దీన్ని ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఫ్రీగా యూజ్ చేసుకోవాలి చాట్‌జీపీటీ ప్లస్ని అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. చాట్‌జీపీటీ ప్లస్ ఆర్ చాట్‌జీపీటీ 4 కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట ప్రీమియం మెంబర్స్కి. చూద్దాం ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం. ఇది ఏంటంటే మనకి యాక్యురేట్గా ఉంటుంది, మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి సర్వర్ కూడా ఎప్పుడు డౌన్ అవ్వదు అనమాట. వీళ్ళకి కొన్నిసార్లు మనం రెస్పాన్స్ చేస్తుంటే మనకి అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది కదా, అలాంటి ఇష్యూస్ ఏమి రావు ప్లస్ మెంబర్స్కి. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో నేను ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేశాను, లేకపోతే ఇప్పుడు నేను సఫారీలోకి వెళ్తాను. సఫారీలోకి వెళ్ళిన తర్వాత bing.com అని కొట్టండి. సో bing.com అని కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా మనకి ప్రొఫైల్ వస్తుంది అనమాట. సో ఇదేంటిదంటే మనకి ఈ పేజ్ ఏంటంటే మనకి మైక్రోసాఫ్ట్ వల్ల బింగ్ బ్రౌజర్ అనమాట. లైక్ గూగుల్ వాళ్ళకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎట్లుందో మనకి ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెర్చ్ ఇంజిన్ ఈ బింగ్ అనమాట. సో ఇక్కడ బింగ్లోకి వచ్చిన తర్వాత bing.com అని టైప్ చేయండి. మీరు ఇక్కడ bing.com అని టైప్ చేయండి. సో ఇక్కడ bing.com అని టైప్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని వస్తుంది. ఒకవేళ మీకు ఇలా కాకపోతే మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని క్లిక్ చేసి ఇక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఆ పేజ్కి వెళ్తారు. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, ఐఫోన్ అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ఏం లేదు, మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత కరస్పాండింగ్ అడిగిద్ది. దాని తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. ఒకవేళ విండోస్ అయితే EXE ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డబల్ క్లిక్ చేసుకుంటూ పోతుంటే డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఐకాన్. ఈ విధంగా మనకి ఐకాన్ వస్తుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే అన్ని సెటప్ అంతా చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్లోకి ల్యాండ్ అవుతారు. ఇక్కడ మీకు టాప్లో ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది అనమాట. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ది ఈ బింగ్ ఐకాన్ కనిపిస్తుంది, డిస్కవర్ అనేది. ఇక్కడ మీకు ఇలా 3 మోడ్స్ కనిపిస్తాయి అనమాట. క్రియేటివ్, బ్యాలెన్స్డ్ అండ్ ప్రిసైజ్ అని. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే క్రియేటివ్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేటివ్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ అంటే మామూలు ఇక్కడ మీరు చూసారు రెస్పాన్స్ ఆర్ రీజనబుల్ అండ్ కొహిరెంట్ అండ్ బ్యాలెన్సింగ్ యాక్యురసీ అండ్ క్రియేటివిటీ ఇన్ కన్వర్జేషన్ అని ఉంది. రెస్పాన్స్ ఆర్ ఫ్యాక్చువల్ అండ్ కాన్సైస్ అండ్ ప్రయారిటీ అని ఉంది. సో ఇక్కడ క్రియేటివ్ అని సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే చాట్‌జీపీటీ ప్లస్ ఉంది, ఆ చాట్‌జీపీటీ 4 ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ క్రియేటివ్లో ఇంటిగ్రేట్ చేశారనమాట. ఈ 3 మోడ్స్ అనమాట. ఈ ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్క టైప్ రెస్పాన్స్ వస్తుంది. అందులో మీరు క్రియేటివ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్రియేటివ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చాట్‌జీపీటీ అప్గ్రేడ్లో మనకి ప్లస్ అని 4 అని ఉంటుంది కదా. సో చాట్‌జీపీటీ 4 అని అది మీకు ఇక్కడ వచ్చేసినట్టే అనమాట. ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏ సెర్చ్ చేసినా కానీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యూనివర్స్. ఇక్కడ మీరు జస్ట్ మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ టైప్ చేస్తే చాలు. మనకి చాట్‌జీపీటీలో ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఇది ఇంకా చాలా యాక్యురేట్గా ఉంటుంది. చాట్‌జీపీటీ 4లో ఎలా ఉందో అంటే ప్రీమియంలో ఎలా ఉందో సో ఆ విధంగా వస్తుంది అనమాట.
ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి రిజల్ట్స్ వచ్చేసినాయి. ఈ విధంగా మీకు ఎటువంటిదైనా, ఇప్పుడు సపోజ్ నేను చిన్న బేసిక్ది అడిగా, అలా కాకుండా మీరు ఎటువంటిది అడిగినా కానీ ఇది యాక్యురేట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదేవిధంగా మనకి రిలవెంట్ వెబ్సైట్స్ కూడా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఆ రిలవెంట్ వెబ్సైట్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ChatGPT 4ని ఆర్ ప్లస్ వచ్చే సర్వీసులు అన్నింటినీ మనం ఇక్కడ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి మీకు ఇంకేదైనా టైప్ చేసుకోవాలనుకుని ఇక్కడ మనకి సజెషన్స్, ఇక్కడ మనకి యాక్చువల్గా ChatGPTలో ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మనకి ఆన్సర్ వచ్చేసిద్ది అనమాట. ఈ విధంగా మనం ChatGPT 4ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అంతే. ఒక వీడియో నచ్చినట్టుంటే కామెంట్స్ కింద సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.